అందరికీ నమస్తే. డిసెంబర్లో మెగా డిఎస్సి, అక్టోబర్లో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా ఒక ప్రకటనలో తెలిపారు. మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయ నియామకాలలో రిజర్వేషన్ల అమలుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. మెగా డిఎస్సి డిసెంబర్లో ఉంటుందని, అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. అభ్యర్థులు పరీక్షలపై ఫోకస్ చేయాలని, ఎలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేశారు. గత డిఎస్సిలో మెరిట్, రాస్టర్, రిజర్వేషన్ నిబంధనలను పూర్తిగా పాటిస్తూ పారదర్శకంగా నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ వైస్ చైర్మన్ ఎండి బర్నీ ఖండించారు. సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తమీం అన్సారియా మాట్లాడుతూ, దివ్యాంగుల హారిజాంటల్ రిజర్వేషన్ను కొందరు తప్పుగా అర్థం చేసుకొని అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 77 ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేశామని, ప్రతి ఎంపిక చట్టబద్ధంగానే జరిగిందని వివరించారు. అభ్యంతరాలు వెరిఫికేషన్ తర్వాతే ఎంపిక జరిగినట్లుగా చెప్పారు. సోషల్ మీడియాలో ప్రస్తావించిన దేవగుప్త, సంతోష్ పార్వతి, వివి భాస్కర్ రెడ్డి కేసుల్లో కూడా నిబంధనల ప్రకారమే ఎంపికలు జరిగాయని తెలిపారు. సంబంధిత పోస్టులు జనరల్ మెరిట్, హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ కావడంతో వారు ఎంపిక కాలేదని, ఇది ఎవరిపైన అన్యాయం కాదని స్పష్టం చేశారు. మెగా డిఎస్సి 2025లో రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 3,36,000 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మొత్తం 5,77,000 దరఖాస్తులు స్వీకరించి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అభ్యర్థుల అభ్యంతరాల పరిశీలన, ఫైనల్కి నార్మలైజేషన్ అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి 15,941 మందిని పోస్టులకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. జూడో క్రీడాకారుల ధ్రువపత్రాలను గుర్తింపు పొందిన సంఘాల ద్వారా ధృవీకరించిన తర్వాతే ఎంపికలు చేపట్టినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆడియో వ్యవహారంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మి అభ్యర్థుల అపోహలకు గురి కావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రతి నియామకం మెరిట్, రాస్టర్, రిజర్వేషన్ నిబంధనలను ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగానే జరిగిందని స్పష్టం చేశారు. అక్టోబర్లో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్లో మరో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని కమిషనర్ తమీం అన్సారియా తెలిపారు. డిసెంబర్లో పరీక్షలు నిర్వహించే ప్రణాళిక రూపొందించామని, అభ్యర్థులు ఎలాంటి అపోహలకు తావు లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అందరికీ ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.